హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే తిరుపతిలో గంగమ్మ జాతరకి అయితే వచ్చామని తెలుసు కదా. సో గంగమ్మ జాతర అయిపోగానే ఇక్కడ ఎవ్రీ ఇయర్ తిరుపతి ఫేమస్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ ఇయర్ అయితే జలకన్యల ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో మేమైతే జలకన్యల ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము అమ్మతోటి. దీనికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి. సో 3 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఫ్రీ, 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి 100 రూపీస్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ అయితే మనకు కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 25 రూపీస్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది అనమాట. సో మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ టు అండర్ వాటర్ టన్నల్ అక్వేరియం అయితే అని బోర్డు అయితే పెట్టారు. మొత్తం ఫిషెస్ అన్నీ కూడా ఫొటోస్ అన్నీ బాగా పెట్టారు. పిల్లలకి అట్రాక్టివ్గా ఎంజాయ్ చేయడానికి అయితే వాళ్ళు బాగా డిజైన్ చేశారు. మాకైతే బాగా నచ్చింది. సో మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో ఎంటర్ అవ్వగానే మాకు ఎంత బాగా అనిపించిందంటే ఒక రిఫ్రెష్నెస్ అయితే అనిపించింది నాకైతే. ఆ పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి అక్కడ, మనం ఎప్పుడు చూడను అనమాట. సో ఇది ఫస్ట్ అయితే ఎల్లో ప్యారెట్ ఫిష్ అని పెట్టారు. అదైతే ఎల్లో కలర్ అండ్ రెడ్డిష్ కలర్లో అయితే ఉన్నాయి. చాలా కలర్స్ అనమాట, డిఫరెంట్ ఫిషెస్, డిఫరెంట్ ఏమంటాము మనం చూడనివి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే చూడండి ఎంత డిఫరెంట్ అనమాట. ఈ ఫిష్ చూడండి, లాబ్స్టర్ ఫిష్ అంట. ఈ లాబ్స్టర్ ఫిష్ చాలా చిన్నగా ఉంది కానీ డిఫరెంట్గా ఉన్నాయి. సో లంగ్ ఫిష్ అంట. చాలా చూడండి, కొన్నిటికైతే నేమ్స్ కూడా పెట్టలేదు. ఇక్కడ చూడండి స్నేక్ హెడ్ ఫిష్లు అంట. యాజ్ ఇట్ ఈస్ స్నేక్స్ ఉన్నట్టే ఉన్నాయి, కాకపోతే ఇవి ఫిష్లు అంట. చూడండి అసలు ఆ రియల్ స్నేక్స్ ఉన్నట్టే తిరుగుతున్నాయి. పిల్లలైతే అలా దగ్గరుండి ఎంత బాగా చూస్తున్నారంటే అంత బాగా చూస్తున్నారు. సో ఈ ఫిష్ అయితే చూడండి, అలా నాకు మైక్ పట్టుకొని ఏదో సింగింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఈ ఫిష్ నేమ్ అయితే గోల్డెన్ స్నేక్ హెడ్ అంట. చూడండి డిఫరెంట్ నేమ్స్. సో ఈ ఫిష్ అయితే మాత్రం ఇక్కడ బుడుపులాగా ఉంది కదా, అది వాటర్లో ఉన్నప్పుడే అలా ఉంటుందంట, బయటికి తీస్తే నార్మల్ అయిపోతుందంట. ఆ ఫిష్ నేమ్ అయితే ఫ్లవర్ హార్న్. సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇదైతే బ్లాక్ గోస్ట్ అంట. ఇదైతే గబ్బిలాలు ఉన్నట్టే అనిపిస్తున్నాయి. ఇవైతే కిస్సింగ్ గోరా అంట. వీటి నేము కిస్సింగ్ గోరా అంటే ఏంటో స్పెషాలిటీ మనకైతే తెలీదు. సో బేబీ బుజ్జిగా ఉన్నాయి. సో మేము ఇప్పుడు టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిపోయాము. వావ్, చూసారా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ టైం ఈ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే అండర్ వాటర్లో మనం ఉంటే ఎలా ఫీల్ అవుతాము అనేది ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టు మనకు తిరుపతిలో అయితే తీసుకొచ్చేసారు. సో లోపలికి వెళ్తుంటే అండి ఎన్ని రకాలు ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. డిఫరెంట్ షార్కులు కూడా ఉన్నాయి. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు. చాలా ఇంకా జంపింగ్ చేస్తున్నారు, ఇంకా ఫిషెస్ దగ్గరే ఉండిపోతున్నారు. ఈవెన్ మూవ్ కూడా అవ్వట్లేదు. ఇక్కడ చూసారా ఆలిగేటర్ గారంట. ఇది చూడండి ఎంతెంత పెద్ద ఉన్నాయో. అది చూడడానికి ఒక డిఫరెంట్గా లుక్ అయితే ఉంది. చాలా అయితే ఉన్నాయి. అమ్మో, ఇక్కడ వచ్చారా, చూసారా ఎంత పెద్ద ఫిషెస్. అమ్మా బాబు, ఇది ఉంటుందండి మినిమం 20 కేజీస్ అబోనే ఉంటుందండి, అంత పెద్ద. అలా అయితే 4 ఉన్నాయి. అమ్మో, నేనైతే అక్కడే ఉండిపోయాను. అంటే అంత బిగ్ ఫిష్ నేను నేను ఇంతవరకు అయితే చూడలేదు. సో మా పాపనైతే వెళ్ళి టచ్ చేయమంటున్నాము, దానైతే నేను వెళ్ళను అని బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఆ సైజుని చూసి వాళ్ళకు కూడా భయం వేసింది అనమాట. సో చిన్న సైజ్ అయితే వాళ్ళు అలా ముచ్చటగా చూస్తూ ఉంటారు కదా, అంత బిగ్ ఫిష్ని దగ్గరగా చూసేసరికి కొంచెం అయితే కంగారేసింది. ఇంకా అందరూ, ఇంకా చాలామంది పిల్లలందరూ భలే ఎగ్జైట్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మేము టన్నెల్ల నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట. సో ఫిషెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే సాహస వీరుడు సాగర కన్య మీకు తెలిసిపోయింది కదా. సో జలకన్యలు అన్నాం కదా. సో జలకన్యలు ఇక్కడైతే సాహస వీరుడు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే 2 సాహసీరులు, ఒక సాగర్ కన్య అయితే ఉన్నారనమాట. సో మామూలుగా రొటేషన్ అవుతూ ఉంటారంట, కొద్దిసేపు వాళ్ళు కొద్దిసేపు వీళ్ళు అనేది చేంజ్ అవుతూ ఉంటారు. సో మేమైతే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాము. కొద్దిసేపు అయితే ఆయన అయితే, మా పాప అయితే హార్ట్లంతా పెడుతుంది, ఇంక నేను కూడా ఉన్నాను. పిల్లలందరూ అంత మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. సో నెక్స్ట్ అయితే అతని దగ్గర నుంచి ఇంకొక అతని దగ్గరికి వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ నేను అతను చూడలేదు, తర్వాత నేను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాను.
సో అప్పుడు మాకు అనిపించింది ఓ ఇక్కడ కూడా ఉన్నారని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా బాగా, ఎంత బాగా అంటే చాలా బాగా చేశారు. యాక్టివిటీసు అసలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ అతని కన్నా ఇతను చాలా బాగా చేశారనమాట. సో వర్త్ ఇట్ అనమాట. మనకు ఫస్ట్ టైం అంటే పిల్లలు చూడరు కదా, సో మన మూవీస్లోనే చూసుంటారు. సో రియల్గా చూసేసరికి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. వీళ్ళు వాటర్‌లోనే ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేస్తూ, వాళ్ళకి హాయ్ చెప్తూ, హై ఫైలు ఇస్తూ, అబ్బబ్బబ్బా! ఎంత గ్రేట్. నేనైతే ఇతనికి 10 ఆన్ 10 ఇచ్చేస్తాను. చూడండి ఎంత డిఫరెంట్‌గా అంటే కామ్‌గా ఉండట్లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో, నాకైతే ఇతను చాలా నచ్చారు. ఇంత ఇంత యాక్టివ్‌గా పిల్లలకి హై ఫైలు ఇవ్వడము, హార్ట్ ఇవ్వడము, హాయ్ చెప్పడము చాలా చేశారు. సో, నేనైతే చాలా ఫిదా అయిపోయాను. హైఫై కూడా ఇచ్చేసాను. హైఫై ఇచ్చినా నేనైతే అక్కడి నుంచి కదలట్లేదనమాట. సో, పిల్లలందరూ ఇంకా అంకుల్ చేస్తున్నారు అని చెప్పి ఇంక ఇక్కడే ఉన్నాము. సో, ఇక్కడే ఉంటే ఇంక టైం అయిపోతదని చెప్పి ఇంకా రైడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవంతా ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పి మేమైతే ఇంకా అతనికి బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము. సో, వెళ్ళిపోయిన తర్వాత జలకన్య వచ్చేసింది. జలకన్య మ్యాజిక్ కూడా చేసింది చూసారా? ఫ్లవర్ తీసుకొచ్చింది పైనుంచి. సో, ఈమె కూడా చాలా చేసింది. అంటే ఇంతకుముందు వేరే ఆమె ఉండింది. మేము సాహసవీరుడు దగ్గర ఉన్నప్పుడు చేంజ్ అయిపోయిందనమాట. సో, ఈమె కూడా చాలా చేసింది. డిఫరెంట్‌గా యాక్ట్స్ అన్నీ, కొన్ని మ్యాజిక్ ట్రిక్స్, పిల్లలు వచ్చినప్పుడు ఇంకొంచెం యాక్టివ్ అవ్వడము, తర్వాత చాలా చేసింది. వాటర్‌లో ఉంటూనే ఆమె సాంగ్స్ కూడా పాడిందండి. అది ఎలా పాడిందో మనకైతే తెలీదు. సో, పాటలు పాడుతుంది. అంత కొంచెం చబ్బీగా ఉన్నా కూడా ఆ మూమెంట్స్, ఆ వేవ్స్ అవి ఇస్తూనే ఉంది. ఆపకుండా ఇస్తూనే ఉంది. మా పిల్లలైతే ఇంకా ముందే ఉన్నారు చూడండి. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా తోసుకొనొచ్చి మరి ముందు నించొని ఇంకా ఆ షోనైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత చూడండి, ఫ్లిప్స్ అయితే మామూలుగా వేయట్లేదు. ఫ్లిప్పింగ్ ఉంటుంది. దాని తర్వాత అలా ఇంకా వేవ్స్ అంతా చూసుకుంటూ ఇంక వెళ్ళిపోయింది. సో, చాలా హ్యాపీ అనిపించింది. ఎలకలకైతే బాయ్ చెప్పేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ షాపింగ్ అయితే అంతా మంచిగా పెట్టున్నారు. అక్కడైతే మనకు ఫ్లక్కర్స్ అన్నీ ఉన్నాయి. తక్కువ 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అన్న చీప్ అండ్ బెస్ట్‌లోనే దొరికేస్తున్నాయి. తర్వాత అయితే ఫన్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఫన్ గేమ్స్ అంతా ఉన్నాయి. స్పా కూడా ఉంది. ఫిష్ స్పా కూడా ఉంది. సో, కావాలని వాళ్ళు చేసుకోవచ్చు. తక్కువగానే 50 రూపీస్ అలా ఉంటున్నాయి. అంతా రీజనబుల్‌గానే ఉంది. సో, దాని తర్వాత అయితే మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంకా రైడ్స్ అంతా వెళ్ళాలని. అక్కడ ఒక బుజ్జి కింగ్ కాంగ్ ఉన్నాడు. ఆయనైతే ఇంకా డిఫరెంట్ యాక్ట్స్ అంతా చూపించి పిల్లల్ని అట్రాక్ట్ చేసి లోపలికైతే రప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇంకైతే మేము ఇక్కడంతా రైడ్స్ అన్నీ చూసాము. చూసిన తర్వాత మాకైతే ఇది నచ్చింది. డిస్కో డాన్స్ అంటారు కదా, సో ఇదైతే మేము ఎక్కాలనుకున్నాము. సో, దానికన్నా ముందు మా పిల్లలకైతే ఆకలి అయితే అయిపోయిందనమాట. సో, ఆకలి అని చెప్పి వాళ్ళకైతే స్నాక్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ స్నాక్స్ కోసం అయితే మనకు పొటాటో ట్విస్టర్ ఉంది. తర్వాత బజ్జీలున్నాయి, గోబీ మంచూరియా ఉంది, పావు బజ్జీలు, పానీపూరీలు అన్నీ ఉన్నాయి. సో, మేమైతే గోబీ మంచూరియా తీసుకున్నాము, ఆలు ట్విస్టర్ తీసుకున్నాము, తర్వాత బజ్జీలైతే తీసుకున్నాము. ఈ మూడిట్లో మాకు గోబీ అయితే అసలు నచ్చలేదు. చాలా వరస్ట్‌గా ఉంది. ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయకండి. ఎందుకంటే ఆ టేస్ట్ మనకు పడకపోయినప్పుడు ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కిడ్స్‌కి. సో, పొటాటో ట్విస్టర్ ఇవైతే బాగున్నాయి. సో, ఒక దగ్గర కూర్చొనైతే మేము తింటూ ఉన్నాము. మేము తిన్న పక్కనే వీఆర్ గేమింగ్ అయితే ఒకతను ఆడుతున్నారనమాట. సో, అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ అయితే నించొనున్న వాళ్ళు పడి నవ్వుతున్నారు. ఆయనేమో అంతగా భయపడిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు, దింపేయి వదిలేసేయండి అంటున్నారు. సో, ఆ గోలలో మేము ఉండిపోయాము. తర్వాత మా స్నాక్స్ అయిపోయిన తర్వాత కొన్ని రైడ్స్ అయితే వెళ్ళాము. రైడ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో, ఇదండి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.